జగదీష్ రెడ్డి గారు, వాస్తవానికి మేడిగడ్డ ప్రాజెక్టులో ఆ లోపం అంటే ఆ నిర్మాణ సంస్థదా, ఇంజనీర్లదా, మరి కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కర్త కర్మ క్రియ అయిన కేసీఆర్దా? అసలు వాస్తవం ఏంటి? సింపుల్ శ్రీనివాస్ గారు, ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడనైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు దేని మీద కడతారు? వరదకు అడ్డంగా కడతారు, నదులపైన కడతారు. అవును. నదుల ప్రవాహం ఒక్కొక్కసారి మనుషులు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు చాలా కొట్టుకుపోయినాయి, మన కళ్ళ ముందు ఉన్నాయి ప్రతి ప్రాజెక్టు కూడా. అవును. గంతెందుకు, దానికి దిగువన పోలవరం కడుతుంది ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికి 3 సార్లు పోయింది. అఫీషియల్ రికార్డులో ఉంది. ఏంది? పోలవరం ప్రాజెక్టు వరదల వల్ల కొట్టుకుపోయిన దానికి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2,000 పైన కోట్ల రూపాయలు వెచ్చించింది అని అఫీషియల్ రికార్డులో రాసి. 2,000 కోట్ల రూపాయలు వరదతో కొట్టుకుపోయి నష్టం జరిగింది ఇప్పటికి 3 సార్లు. ఇక్కడ అది కూడా జరగలేదే. కేవలం 38 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇప్పటివరకు 500 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అని చెప్పి. కేవలం ఆ వరద మూలంగానే ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది. కొద్దిగంత ఇసుక కింద నుంచి కొట్టుకుపోయి ఒక పిల్లర్ కింద అది కుంగింది, దాని పక్కది కూడా కుంగింది 1 ఫీట్. అది పునర్నిర్మాణం చేయడానికి అయ్యేది మహా అయితే 200, 300 కోట్లు అవుతుంది. అది నిర్మాణ సంస్థ చేయాలి, చేస్తుంది. ఇంకా దానికి గ్యారెంటీ పీరియడ్ ఉంది. అది మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది, అప్పుడే చేయాల్సింది కదా. కాదు కదా. ఎలక్షన్ డిక్లేర్ అయినా మాకు లేదు కదా. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అధికారం ఉండదు కదా అది చేయించడానికి. అది మేము ఉన్నప్పుడే కనుక జరిగి ఉంటే 1 నెల కథం చేస్తుంటే మళ్ళీ ఎప్పుడో పునర్నిర్మాణం చేద్దాం. సో ఇది కేవలం చంద్రబాబు నాయుడుకు బనకచెర్ల కట్టుకోవడం కొరకు కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు వీళ్ళు. ఆనాడేమో రాజకీయంగా మజా దొరికింది కేసీఆర్ని బదనం చేయడానికి అని చెప్పి ఆ రోజు ఆపినరు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చిండో అక్కడ దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు తీసుకుంటున్నాం తెలంగాణకు 240 టీఎంసీలు అని చెప్పి మనం ఏదైతే రికార్డు పెడుతున్నామో, మాకు ఇచ్చిన వాటా మొత్తం వాడుకున్నాము, ఇక నీళ్ళు లేవు దాంట్లో అని. ఇది పూర్తిగా కనుక లైవ్లోకి వస్తే నీళ్ళు లేవు కాబట్టి బనకచెర్లకు అనుమతులు రావు. బనకచెర్లకు అనుమతులు తెచ్చుకోవాలంటే గోదావరిలో నీళ్ళు మిగిలి ఉన్నాయి ఇంకా అని చెప్పి చెప్పాలంటే దీనిని బండబెట్టాలి. కేవలం చంద్రబాబు నాయుడు కొరకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా బనకచెర్ల అనుమతుల కొరకే దీన్ని బండబెట్టిండు. అందులో ఏం వేరే చర్చ లేదు. కేసీఆర్ రాయలసీమకు పోయినప్పుడు రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు, మాకు బేసిన్ లేవు అని చెప్పి పనికిమాల చెప్పుతో కొట్టాలి. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి 3వ రోజు వచ్చిండు. మరి నువ్వేం పోసినావు? నువ్వేం పెట్టినావు? విషయం పోసినావా? బాధ్యత లేని వెధవలు మాట్లాడతారు పనికిమాల మాటలు. ఎవడన్నా మాట్లాడతారు అట్లా? ఒక ముఖ్యమంత్రి ఇంకొక ఆడిపోయినప్పుడు గౌరవంగా ఎవరైనా భోజనం పెడతారు. ఆ సంస్కారం కూడా తెలియదు ఈ వెధవలకు.